కాళేశ్వరం నుంచి చుక్క నీళ్ళెత్తకున్న ఏటా 16,000 కోట్లు కట్టాల్సిందే. ఎత్తిపోస్తే ఖజానాపై ఏటా 25,000 కోట్ల భారం పడుతుంది. రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు ఈ ప్రాజెక్టుకే ఖర్చు పెట్టాలి. వచ్చే 12 ఏళ్ల పాటు కాళేశ్వరం గుదిబండను మోయాల్సిందే. ఫైనాన్షియల్గా ఈ ప్రాజెక్టు ఏమాత్రం వయబుల్ కాదు. సో 2019లోనే బ్యారేజ్లో డ్యామేజ్లని గుర్తింపు డ్రాఫ్ట్ రిపోర్ట్లో తేల్చిన కాగ్. కాబట్టి ఈ కాగ్ అనేది కంప్లీట్గా ఒక మోడీ హచ్డాగ్లలో ఇది ఒక హచ్డాగ్ అయిపోయింది అనమాట. అసలు కథ ఇక్కడ మీకు చూపిస్తాం మిత్రులారా. ఇగో ఇక్కడ చూడండి ఒక్కసారి. ఈ వార్త యాక్చువల్గా మేము మొన్న రాయాలనుకున్నాము, కానీ కొంచెం డిలే అయిపోయింది, వేరే వార్తలలో పడి అది అయిపోయింది. ఇక చూడండి, భోగి వేళ రైతన్నకు బ్యాడ్ న్యూస్. ఏం జరిగింది? క్రాప్ హాలిడేలు ఇచ్చి తెలంగాణ ఎండిపోతుంది. పచ్చని తెలంగాణ ఎట్లా ఎండిపోతుందో ఇక్కడ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇగో యాసంగి సీజన్ పోయినసారి ఎన్ని ఎకరాలకు ఇచ్చారు, ఈసారి ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు. వీడియో రాసిండు ఈ సన్నాసి. కొత్త ఆయకట్టు ఎంత వస్తుంది? ఎవడు రాసిండు? ఎవడు రాసే ఇడే 5 లక్షల ఎకరాలకు కొత్త ప్రాజెక్టుల కింద ఆయకట్టు వస్తుందని ఒకటి రాసిండు. కానీ అసలు కథ ఏంటంటే ఉన్న ఆయకట్టును ఎండబెడుతుంది కాంగ్రెస్ సర్కార్. ఎట్లా ఎండబెడుతుంది చూడండి. పోయినసారి యాసంగి సీజన్లో మొత్తం యాసంగి సీజన్ ఆయకట్టు 9,68,640 ఎకరాలు. ఇది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కింద ఉన్నది. కేసీఆర్ హయాంలో అంటే నిరుడు పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి ఎంత ఇచ్చారంటే 9,60,000 ఎకరాలకు ఇచ్చారు. కేవలం 8,000 ఎకరాలకు మాత్రమే ఇయ్యలే. పోయినసారి దాదాపు మొత్తం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కింద 9,68,000 ఎకరాలు ఉంటే 9,60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిరు పోయినసారి యాసంగికి. ఈసారి ఎంత ఇస్తున్నారు? దాంట్లో దాదాపు 1,00,000 తగ్గించేసారు. 8,28,297 ఎకరాలకు మాత్రమే ఈసారి యాసంగి సీజన్కి నీళ్ళు ఇస్తున్నారు. అంటే ఎంత తగ్గింది? 1,31,703 ఎకరాలు తగ్గిపోయింది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కింద. ఇక అట్లనే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద చూద్దాం. పోయినసారి యాసంగి మొత్తం దీని కింద ఉన్నటువంటి యాసంగి సీజన్కి ఇచ్చేది ఎంత ఉంది అలొకేషన్ అయ్యి అంటే 3,71,691 ఎకరాలు ఉంది. దాంట్లో పోయినసారి ఇచ్చింది 3,71,096 ఎకరాలకు ఇచ్చిర్రు. అంటే కేవలము ఎంత? ఒక 600 ఎకరాలకు మాత్రమే పోయినసారి వలె పూర్తి స్థాయిలో దాదాపు 99.5% ఇచ్చేసిర్రు. ఏది పోయినసారి. కానీ ఈసారి ఎంత తగ్గించారు? దాదాపు 1,71,000 ఎకరాలు తగ్గించేసి కేవలము 2 లక్షల ఎకరాలకే నీళ్ళు ఇస్తున్నారు ఈసారి. అంటే ఎంత అవుతుంది? 1,71,691 ఎకరాలకు కట్టుబెట్టిరు. అంటే ఈ రెండింటిలో కలిపితేనే దాదాపు 3 లక్షల ఎకరాలు ఎస్ఆర్ఎస్పి కిందనే స్టేజ్ 1 స్టేజ్ కిందనే 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తలేరు. అంటే ఇప్పుడు కరీంనగర్ ప్రాంతంలో నీళ్ళు వస్తే నల్గొండ ప్రాంతానికి రావు, నల్గొండ ప్రాంతంలో నీళ్ళు వస్తే కరీంనగర్కి రావు. ఈ విధంగా జరిగిందనమాట వ్యవహారం. అంటే వీళ్ళు వచ్చినాక అడుగు పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. ఎస్ఆర్ఎస్పి కిందనే 3 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. ఇక నిజాం సాగర్ కింద తగ్గిపోయింది ఎంత, సింగూరు కింద తగ్గిపోయింది ఎంత, మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి ఈ విధంగా ఉంది. యాసంగి సీజన్లో నిరుడితో పోలిస్తే 3 లక్షల ఎకరాల్లో ఆయకట్టు కోత. ప్రతిపాదించిన ఆయకట్టుకు నీరు అందించలేమని క్రాప్ హాలిడేలు. ఇప్పుడు వీళ్ళు ఇంత ప్రతిపాదించారు. ఎంత? ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కింద 8,28,000 ఎకరాలకు ఇస్తామని, స్టేజ్ 2 కింద 2 లక్షలు ఇస్తామని ప్రతిపాదించారు. కానీ ఆ ప్రతిపాదించిన దాని కింద కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో నిలిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి రైతాంగము క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితికి వచ్చింది. ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక ధాన్యశ్రీ చూసి మురిసిపోతూ అన్నదాత తన కుటుంబంలో ఆనందంగా గడిపే సంక్రాంతి రోజునే కాంగ్రెస్ సర్కారు ఈసారి పంటలకు నీరివ్వలేమని చేతులెత్తేసింది. పండగ పూట అన్నదాత ఆనందాన్ని దూరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ సర్కారు 1 ఎకరాకు నీరివ్వలేదని అడ్డగోలు ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాజెక్టు లేక కకావికలమవుతున్నది. బరాజులు ఖాళీ అవ్వడము, వినియోగానికి అందుబాటులో లేకపోవడంతో స్థిరీకరణ ఆయకట్టు పూర్తి స్థాయిలో సాగివ్వలేక పోతున్నామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చేశారు. ఇప్పటికే కృష్ణా బేసిన్లో నీటి కొరత కారణంగా మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించగా ఇప్పుడు గోదావరి బేసిన్లోనూ సాగునీరు అందక అనుమానంగా మారడంతో అన్నదాత ఆగమవుతున్నాడు. ఇక చూడండి, పంటలకు నీళ్ళు ఇవ్వలేమని చేతెత్తేసిన ప్రభుత్వం గోదావరిలో గత ఏడాది కంటే అధిక నీటి నిల్వలు అయినా పంటలకు నీళ్ళు ఇచ్చేందుకు వెనకడుగు. 28.28 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రతిపాదన. ఇప్పుడు అది కూడా కష్టమంటున్న అధికారులు. నీటి కొరతతో నాగార్జున సాగర్ ఆయకట్టు నీళ్లు, కాళేశ్వరంలో 2019 నుంచి పుష్కలంగా నీళ్లు, ఇప్పుడు బరాజుల రిపేరుతో సర్కారు తల్లడం మల్లడం. ఇక చూడండి, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేం, బరాజుల్లో నీళ్లు లేకనే రైతులు అర్థం చేసుకోవాలి. ఏడాది చివరి నాటికి 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇస్తాం. కర్ణాటక నుంచి 10 టీఎంసీల కృష్ణా నీళ్లు కోరుతున్నాం. సీనియర్ అధికారులతోటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ. ఇట్లా ఉంటుంది అనమాట. మనది మొత్తం పండబెట్టేసిరు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారింది. ఈ ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు. ఎంత ఖర్చు పెట్టినా దానికి సరిపోవడం లేదు. కాళేశ్వరం దాదాపు 16 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తామని కేసీఆర్ సర్కారు ఏ ఏడాదిలోనూ 75,000 ఎకరాలకు మించి ఇవ్వలేదు. దీనికోసము ఏటా 25,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి జూలై 3 తారీఖు 2023న మాట్లాడిండు. 8 ఏళ్ల ఆదాయం అప్పులు మొత్తం కాళేశ్వరానికి దారపోశారు. కాళేశ్వరంతో రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలు సాగవుతుందని కేసీఆర్ సర్కార్ చెప్పింది. కానీ 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. 19 లక్షల ఎకరాలు అవుతుంది. 18 కాదు 19 లక్షల ఎకరాలు అవుతుంది మన రాష్ట్రం. కాళేశ్వరం నీళ్ళు ఎన్ని ఎకరాలకు పోతుందంటే ఇప్పుడు ఎప్పుడే కదా ఎస్ఆర్ఎస్పీకి ఉందన్న స్టెబిలైజేషన్, సింగూర్ కింద ఉన్నటువంటి స్థిరీకరణ, నిజాం సాగర్ కింద ఉన్నటువంటి అన్ని లెక్కేస్తే 19 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు కాళేశ్వరం నుంచి. అవన్నీ పక్కన పెట్టేస్తారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడి నుంచైనా సరే నీళ్లు రావడం ఇంపార్టెంట్. ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేనప్పుడు ఏడికెళ్ళి తెస్తారు? బాహుబలి పంపులు మునిగిపోయాయి. ఏంది? కాళేశ్వరం మోటార్లు నీట మునిగిన నిరుపయోగంగా మారాయి. బాహుబలి పంపులు మోటార్లు, అసలు బాహుబలి పంపులే మునగలే. ఆడ బాహుబలి పంపులే లేవు మునిగినటువంటి అన్నారంలో, మేడిగడ్డలో. ఈ తెలివి కూడా లేదన్నమాట వీళ్ళకి. ఎవరికి? మల్లు భట్టి విక్రమార్కకి. రీడిజైనింగ్ పేరుతో ప్రజల సొమ్మును కేసీఆర్ వృధా చేశారు. ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదు. ఎప్పుడు? జూలై 30, 2022లో మల్లు భట్టి విక్రమార్క కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నామమాత్రంగానే సాగునీరు లభిస్తున్నది. ఇదొక ఫెయిల్యూర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. తుమ్మిడియేటి వద్ద బ్యారేజ్ మార్చడం వెనక ఇతర కోణాలు ఉన్నాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. ఇది కథ. సో కాబట్టి మొత్తానికి చూపించేసి ఏం చేస్తారంటే ఇప్పుడు కాళేశ్వరం ఆ 3 బరాజులను బంద్ పెట్టాలి. ఆ 3 బరాజులను బంద్ పెట్టేసి తుమ్మిడియేటి దగ్గర బ్యారేజ్ కట్టాలి. ఆ బ్యారేజ్కి నిర్మాణాన్ని మన ఎవరు కాంట్రాక్టర్ మంత్రి ఉన్నాడు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఆయన కమిషన్లు మంత్రులందరికీ ఇవ్వాలి. ఇదంతా దోసుకొని తినాలి. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. కాళేశ్వరాన్ని మీద కుట్ర చేస్తున్నారని మనం ఎన్నడో 18 తారీఖు చెప్పినాం, డిసెంబర్ 18 తారీఖు నాడు. సో కాబట్టి ఈ విధంగా జరుగుతోంది మిత్రులారా కుట్ర. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇక 5 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టిస్తాం, ఉన్నదాన్ని ఎండబెడతాం. కానీ కొత్తగా 5 లక్షల ఎకరాలకు ఇస్తారంట వీళ్ళు. చూడాలి ఏ పాటిస్తారో. ఇక కాళేశ్వరం మీద చేసేటువంటి కుట్రలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి.